Good evening to all of you. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్? ఓకే, గ్రేట్. సి గైస్, మనకి ఈరోజు Q&A సెషన్. మీకు చాలామంది ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో జాయిన్ అవుదామని అనుకుంటున్నారు. సో మరి డౌట్స్ ఉన్నాయి. సో మనకి ఏది బెస్ట్ అన్నది, ఈ డౌట్స్ని మన ఎస్ఏపిలో మనకి ఎస్ఏపి ఎంఎం మోడ్యూల్ మనకి బెస్టా కాదా, ఇలా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ని మనం ఈరోజు సెషన్లో క్లియర్ చేసుకుందాము. సో మీకు వచ్చే డౌట్స్ ఏమైనా ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎస్ఏపి ఎంఎంలో? మనకి కోర్సుకు సంబంధించి మనకి ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి మనకి. ఓకే, మీరు మీరు సర్టిఫికేషన్ కోసం అయితే మన ఆఫీస్ రండి. ఎటువంటి పెద్ద ఎఫర్ట్స్ లేకుండానే నేను క్లియర్ చేపిస్తాను సర్టిఫికేట్. అమీర్పేట ఆఫీస్ రండి. ఓకే, అయినా సరే మామూలుగా మీకు మనం సర్టిఫికేషన్ అనేది దానిది ట్రైనింగ్ వేరే ఉంటుంది. ఓకే, దానికి వేరే ట్రైనింగ్ ఉంటుంది. మీకు అది ఒకసారి ఒక 1 డే మనతో స్పెండ్ చేస్తే మీకు సర్టిఫికేషన్ అనేది క్లియర్ చేసిస్తాను ఫస్ట్ అటెంప్ట్లోనే. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లోనే సర్టిఫికేట్ వచ్చేలాగానే చేద్దాం. రైట్? అవునండి, ఎస్ఏపి S/4HANA ఎంఎం మాడ్యూల్ సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఈ మాడ్యూల్లో మీకు సర్టిఫికేషన్ అనేది రావాలి అంటే మనకి జస్ట్ మనతో ఒక 1 డే స్పెండ్ చేస్తే మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసే విధంగా నేను ఎగ్జామ్ మీకు డైరెక్ట్గా ఎస్ఏపి కొడుతూనే రాయొచ్చు. సో అది క్లియర్ చేపిస్తాను. సో ఆ తర్వాత మనకి ఈ ఎస్ఏపి S/4HANA మనకి అబ్రాడ్లో ఆపర్చునిటీస్ మనకి చాలా ఉంటాయి. మనకి ఎస్ఏపి S/4HANA ఎంఎం అంటే మనకి సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. ఓకే, ఇది అవుట్ సైడ్ మనకి మనం చూసుకున్నట్లయితే దుబాయ్ కంట్రీలోను గల్ఫ్ కంట్రీస్ అంటారు చూడండి. సో అటు సైడ్ మనకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. USA, UK, కెనడా, అలాగే ఇండియాలో మనకి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్కి ఎస్ఏపి ఎంఎం అనేది ఎక్కడైతే మెటీరియల్ గురించి డిస్కషన్ ఉంటుందో అక్కడ ఎస్ఏపి ఎంఎం మోడల్ ఉంటుంది. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో? మీకు ఏమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఓకే, ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చేయండి. సో ఎంఎం నేర్చుకున్న తర్వాత ఈడబ్ల్యూఎం నేర్చుకోండి. ఓకే, ఈడబ్ల్యూఎం అంటే ఎక్స్టెండ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ అంటారు. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అలాగే ఈడబ్ల్యూఎం మాడ్యూల్ కూడా ఉంది మనకి. సో రెండు కూడా డిఫరెంట్ మాడ్యూల్సే. ఓకే, ఒకటి వేర్ హౌస్ మేనేజ్మెంట్ గురించి డీల్ చేస్తే ఒకటి మెటల్ మేనేజ్మెంట్ గురించి డీల్ చేస్తుంది, ఒక ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి. కాబట్టి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ మీద ఫుల్ కమాండ్ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎం మాడ్యూల్ నేర్చుకుంటే మంచిది, లేదా డైరెక్ట్గా ఈడబ్ల్యూఎం మాడ్యూల్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? అవసరం లేదు, కోర్సు సెపరేట్ ఉంటుంది. దానికి ఎంఎం బేసిక్స్ నేర్పిస్తారు వాళ్ళు ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో. ఈడబ్ల్యూఎం మాడ్యూల్ నేర్చుకోవడానికి ఎంఎం బేసిక్స్ ఏం అవసరం లేదు. ఓకే, సో ఈడబ్ల్యూఎం మాడ్యూల్ నేర్చుకునేటప్పుడే మీ ట్రైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు అది నేర్పిస్తారు. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మార్కెట్లో మనకి ఎస్ఏపి ఎంఎం మాడ్యూలే చాలా బెస్ట్ మాడ్యూల్ ఈడబ్ల్యూఎం కన్నా. ఓకేనా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ అంటే మెటల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి ఫైనాన్స్తోను, ఎస్డీతోను,
వేర్ హౌస్ మేనేజ్మెంట్తోనూ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి పీపీ మాడ్యూల్తో. సో అంటే మనకి అదర్ మాడ్యూల్స్ అంటే నేర్చుకునేటప్పుడు మనం ఎస్ఏపి ఎఫ్ఐ ఏరియాస్ నేర్పిస్తాను, నేను ఎస్డి ఏరియాస్ నేర్పిస్తాను, కొన్ని పీపీ ఏరియాస్ నేర్పిస్తాను. కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ మీరు ఒక 30-40 డేస్ మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ అవి ఇస్తాము. ఆ ఇంటర్వ్యూ మెటీరియల్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు మాక్ టెస్ట్ ఇస్తాను అంటే డెఫినెట్లీ విల్ టేక్ మాక్ టెస్ట్. లైవ్ ప్రాజెక్ట్స్ అంటే బేసిక్గా మనం ఆఫీస్లో ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ చూపించాలి. ఓకే. సో లైవ్ ఎన్విరాన్మెంట్లో అది మనకి అఫెన్స్ అవుతుంది. ఓకే. సో వీఆర్ ఆల్సో రన్నింగ్ కంపెనీ, సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. సో వీ విల్ టీచ్ యూ హౌ టు బి ఇన్ రియల్ టైమ్. సో మీరు రియల్ టైంలో ఏం చేయాలి అనేది మేము చెప్తాం. ఓకేనా? అవునండి. చార్నియస్కే ఇన్ఫోటెక్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకేనండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? అంతేనా? జనరల్గా మనకి యూజర్స్ ఇక్కడ చాలామంది నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ ఉంటారు కాబట్టి ఈ టెక్నికల్ టెర్మినాలజీ అర్థం కాదు కాబట్టి మనం మ్యాక్సిమం తెలుగులో చెప్తూ ఉంటాం. బట్ పీపుల్ హూ విష్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ డెఫినెట్లీ, సో ఐ విల్ గో అహెడ్ విత్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, దట్ ఈస్ నో ఇష్యూస్. ఓకే. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్, దెన్ యూ కెన్ ఆస్క్ మీ ప్లీజ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా స్టూడెంట్స్? ఎస్ఏపిలో జాయిన్ అవుదాం అనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. ఆల్మోస్ట్ 22 పీపుల్ ఈరోజు మనకి అటెండ్ అయ్యారు సెషన్కి. ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే అడగొచ్చండి. సార్. ఓకే. జావాలో మీరు ట్రై చేశారు, అక్కడ సర్వైవల్ అవ్వలేరు అని చెప్పి జాబ్ చేశారా? జాబ్ చేశారు. సో మనకి కోడింగ్ ఎక్కువ ఉందని చెప్పి ఇటు సైడ్ వద్దాం అనుకుంటున్నారు, అంతేనా? రావచ్చు, నో ఇష్యూస్. రావచ్చు, నో ఇష్యూస్. చాలామంది జావా పైథాన్ నేర్చుకునే వాళ్ళు కూడా ఎస్ఏపిలోకి వచ్చేస్తున్నారండి. ఓకే. కోడింగ్ ప్రోగ్రాము ఎక్కువ ఉంటుందని చెప్పి ఇది ఎప్పుడు కోడింగ్ ప్రోగ్రామ్ మారిపోతూ ఉంటుంది. మనకి ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అన్నీ నేర్చుకున్నాయన్నీ మళ్ళీ రీనేర్చుకోవాలి, మళ్ళీ రెండోసారి లెర్న్ చేయాల్సి వస్తుంది. సో దాంతో ఏంటంటే ఈ ఫంక్షనల్ మోడల్స్ వైపు చూస్తున్నారు, కోడింగ్ లేనిది బెస్ట్ ఏది అన్నది. మీరు కరెక్ట్ చాయిస్లోనే ఉన్నారు. ఓకేనండి. ఓకే. నో అది వేరే ఇది వేరే, దానికి దీనికి సంబంధమే లేదు. ఓకే. మీరు అది అసలు తీసేయండి, అసలు అది రెజ్యూమేలో యాడ్ చేసుకోండి. నో ఇష్యూ. అది ఆ పిఎఫ్ ఆ రెజ్యూమే అసలు ఆ ఎక్స్పీరియన్సే షోకేస్ చేయొద్దు. ఓకేనా? షోకేస్ చేయొద్దు. పిఎఫ్ హిస్టరీ చెక్ చేసినప్పుడు మనం ఏం పెట్టలేదు కదా రెజ్యూమేలో. వాళ్ళు అడిగితే చెప్పండి 15 డేస్ అని చెప్పి యాక్చువల్గా చెప్పండి అంతే. మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మానేశాను అందుకే చెప్పండి, దాంట్లో ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
సార్ ఇది నాకు పిఎఫ్ మధ్యలో గ్యాప్ వచ్చింది సార్ ఒక 3 years. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా 3 months బ్యాక్ నాకు రన్నింగ్లో ఉంది. దాని ఎఫెక్ట్ ఏమైనా చూపెడతారండి రేపు పొద్దున ఎంఎంలో ఎస్ఐపి నేర్చుకున్న తర్వాత ఏమన్నా? లేదు లేదు అది లేదంటే మీరు అంతకుముందు ఉన్నది ఇప్పటి నుంచి ఉన్న ఆ తర్వాత నుంచి యాడ్ చేసుకున్నాండి. ఓకే, దాని వరకు వదిలేస్తాయండి. 3 సంవత్సరాలు ఉందా అది. అవుట్ ఆఫ్ కంట్రీలో వర్క్ అవుట్ చేశానండి. ఆఫ్ దాని నుంచి కంట్రీలో నడుస్తుంది. ఎవరో పట్టించుకోరండి, ఇండియాలో అయితేనే. ఓకేనా. ఓకే. ఓకేనండి. సో నెక్స్ట్ ఏదండి. మీరు షార్ట్ టర్మ్ 15 days ఏదైతే ఉందో అది తీసేయండి అంటున్నాను నేను. అండ్ డు నాట్ ఇన్క్లూడ్ దట్ ఏరియాస్ ఇన్ యువర్ రెజ్యూమే. ఓకే. అది దాని మూలంగా నాకు ఎటువంటి వాల్యూ యాడెడ్ లేదు, అందుకే తీసేసానని చెప్పండి. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఇప్పుడు మనం ఈ టైంలో ఏం చేసామని అడిగాం అనుకో, ఈ టైంలో నేను వేరే జాబ్ చేసుకున్నానని చెప్పండి. ఓకే, అది రిలవెంట్ కాదు అందుకే నేను తప్పుకున్నానని చెప్పండి. ఓకే, అందుకే యాడ్ చేయలేదు, ప్రొఫైల్ స్ట్రెంత్ ఉందో అవదని చెప్పి యాడ్ చేయలేదు చెప్పండి. మీరేమి సర్టిఫికేట్స్ ఏమి లేకుండా లేవు కదా. సర్టిఫికేట్ ఉంటాయిగా. మరి ఇంకేం ప్రాబ్లం, నో ఇష్యూ. కావాలంటే మీకు సర్టిఫికేట్ చూపించమంటే చూపిస్తానని చెప్పండి, సరిపోయింది. ఇంకేం. ఓకేనండి. అవుట్ ఆఫ్ కంట్రీ మనం వర్క్ చేసేటప్పుడు యూజువల్గా అది 11 months 12 months కాంట్రాక్ట్ ఉంటుంది కదా. అవును. దుబాయ్, సౌదీ, అది సో ఆ వాటికి బేసిక్స్ కానీ లేకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవి కూడా అవైలబిలిటీ ఇస్తారండి. లేకపోతే ఎందుకంటే కాంట్రాక్ట్ బేస్ కదా, మళ్ళీ ఇండియాలో ట్రై కాంట్రాక్ట్ అయినా ఏదైనా సరే సర్టిఫికేట్స్ ఉండాల్సిందే. ఓకేనా. సర్టిఫికేట్ లేకుండా పే స్లిప్లు సర్టిఫికేట్స్ అన్నీ ఉండాల్సిందేనండి. ఓకే, రైట్. ఓకే, ఇంకా సార్ ఇది మనకు గుంటూరు ఆఫ్లైన్లో ఉందా సార్? గుంటూరు బ్రాంచ్ మనకి అపార్ట్మెంట్లోకి తీసుకున్నాము, ఆఫ్లైన్ ఉండదు, ఓన్లీ ఆన్లైన్. సో మీరు ఆన్లైన్లో అటెండ్ అవ్వండి. ఓకే, ఎస్ఏపీ ఎంఎం ఓన్లీ ఆన్లైన్. ఈ టైంలో జనరల్గా అయితే కొంచెం కష్టమే ఆఫీస్ తీయటము, ఆన్లైన్లో అటెండ్ అవ్వండి. ఓకే, 6:30కి అండి మన క్లాసెస్ వచ్చేటప్పటికి. 6:30 నేను చెప్తాను మీకు. ఇది డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీకు కోర్స్ డ్యూరేషను, సిలబస్, ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీకు. ఓకే. ఓకే. అండ్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం లాజిస్టిక్ సైడ్ ఉంది సార్. 3+ years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో లాస్ట్ 3 months నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట, అంటే డ్రాప్ అవుట్ అయ్యాను జాబ్. ఓకే. నేను ఈ కోర్స్ తీసుకోవడం వల్ల నేను ఫర్దర్గా మూవ్ అవ్వచ్చా? ఎస్, డెఫినెట్లీ మీరు మూవ్ అవ్వచ్చు. లాజిస్టిక్స్లోనే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి కొంచెం ఎంతో కొంత ఎంఎం రిలేటెడ్ ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. ఓకే, రైట్. ఓకే. జాబ్ టైంలో ఈ ఎక్స్పీరియన్స్ ఏమైనా దీన్ని కంటిన్యూ చేయొచ్చా? చేయొచ్చు అండి, చేయొచ్చు. ఓకేనా. సార్ ఇది ప్రజెంట్ అంటే నేను ఇది వర్క్ చేసుకుంటూనే ఆఫ్లైన్ కంటిన్యూ చేస్తాను, ఆన్లైన్ కంటిన్యూ చేస్తాను. కాకపోతే ఎప్పుడైనా నెక్స్ట్ 1 month ఆర్ 15 days వరకు అట్లా ఆఫ్లైన్ రావచ్చు. మీరు ఆఫ్లైన్ ఎనీ టైం వచ్చి మన ఆఫీస్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆల్ రైట్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటే రియల్ టైం వేలో ట్రైనింగ్ ఉంటుంది. ఓకేనా. సో ఒక రియల్ టైంకి ఏం కావాలో అది చెప్తాం, అంతేగాని ఆ రియల్ టైం ప్రాజెక్ట్ అంటే అక్కడ కంపెనీలో జరిగే తీసుకొచ్చి ఇక్కడ చూపించడం అనేది అది చాలా పెద్ద అఫెన్స్ అనమాట, దానికి క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. కాబట్టి వీ కెనాట్ షో దట్. ఓకే. మీరు మన దగ్గర ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఇప్పుడు ఏంటిదండి, మీరు చేస్తుంది ఏంటిది, జాబ్ ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఏంటి? బేసిక్గా మీరు ఏం చేస్తున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకు జాబ్లో ఉంటే ఇంటర్న్షిప్ అవసరం లేదు, ఫ్రెషర్కి ఇంటర్న్షిప్ కావాలి. ఓకేనా. మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొని వెళ్ళిపోవడం అంతే. రైట్.
ఓకేనండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాను గారు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ బెటర్ అంటారా లేదంటే అన్న ఆర్గనైజేషన్ స్పెసిఫిక్గా యాక్సెంచర్ క్యాపిటల్ అట్లా చేయడం బెటర్? ఏమంటే ఫ్రీలాన్సింగ్ అంటే మీరు ఎస్ఐపిలో ఫస్ట్ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత అప్పుడు మీరు ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేసుకునే పొటెన్షియల్ వచ్చినప్పుడు మన కంపెనీలో ఉన్న శాలరీ సరిపోవట్లేదు నాకు నేను ఓన్గా చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు దానికి ఆప్షన్ ఆలోచించాలి. అంతేగాని స్టార్టింగే ఫ్రీలాన్సింగ్ ఎలా వెళ్తారండి మనకేం తెలియకుండా? ఫ్యూచర్లో అది ఫ్యూచర్ల గురించి ఇప్పుడు అనవసరం డిస్కషన్. ఇప్పుడు ప్రజెంట్ కంపెనీలో పనిచేయండి. ఓకే రైట్. సార్ ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇన్వెంటరీ అండ్ పర్చేసింగ్లో. సో నేను ఈఆర్పి ఫోకస్ అని వరాకిల్ యూజ్ చేస్తున్నాను. దీని తర్వాత మనం ఎస్ఏపి నేర్చుకున్న తర్వాత మనం 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు ఎస్ఏపి. వెళ్ళొచ్చు. ఏం ఎక్స్పీరియన్స్ ఏం డిజిగ్నేషన్ ఉంది మీకు? డిజిగ్నేషన్ ఏముంది? పర్చేజ్ అండ్ స్టోర్. వెళ్ళొచ్చు, నో ఇష్యూ. ఎస్ఏపి మీద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా వెళ్ళొచ్చు. ఓకే, ఎండ్ యూజర్ కన్నా వెళ్ళొచ్చు మీరు. ఈ కోర్స్ నేర్చుకుంటే బెనిఫిట్ ఏంటంటే మనకి మీకు బెనిఫిట్ ఏంటంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ జాబ్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. అది వదిలేయండి, ఆ ఫోకస్ ఆ వరాకిల్ అనే దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు కోర్స్ నేర్చుకోవడానికి ఎస్ఏపి వచ్చారు కాబట్టి అవన్నీ ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ కింద మార్చేసుకోండి. ఓకేనా? రైట్. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక 5 minutes ఉంది టైం. చెప్పండి మేడం. హలో చెప్పండి. ఓకే ఓకే, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మేడం ఎంబీఏ ఫైనాన్స్? 2060. ఓకే, 16. ఓకే, దగ్గర 9 years అయిపోయింది. ఖాళీగానే ఉన్నారు మేడం? ఓకే మేడం, ఏం సబ్జెక్ట్ మేడం అది? నేను వచ్చేసరికి ఎకనామిక్స్ ఒకటి డిగ్రీ స్టూడెంట్స్ ఈఆర్పి ఒకటి చెప్పాను సార్. ఓకే. తర్వాత టెక్నికల్ రిక్రూటర్ కూడా చేశాను సార్. ఓకే. ఇంకా తర్వాత ఇప్పుడు మీ మధ్యలో 7 years or 6 years ఖాళీగానే ఉన్నాను సార్. నియర్లీ 5 years. ఓకే మేడం, మీరు పని చేయాలి. మీరు ఒక 5 years యాడ్ చేసుకొని వెళ్ళిపోండి. ఇంకా ఎస్ఏపికి సంబంధించి ఎంఎం ఎక్స్పీరియన్స్ అంతకుమించి మీకు వేరే ఛాన్సే లేదు. ఓకే, అవుతారు మేడం, అవుతారు. కష్టపడితే సర్వైవ్ కాకుండా ఎక్కడ కష్టపడాలి అంతే. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎస్ఐపిలో, ఎప్పుడైనా అవుతారు. ఓకే, ఆల్ రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి అందరికీ? ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇది ఎస్ఏపి మనకి ఫ్యూరీ అప్లికేషన్స్ డమ్మీ సర్వర్స్లో వర్కౌట్ అవ్వు. మనం జియోఐలో చేస్తాము. హనా హనా 2023 వర్షన్ ఆన్ ప్రిమైస్. ఓకేనా? ఫ్యూరీ వర్షన్స్ అనేవి చాలా సింపుల్, అవి ఇందులో నేర్చుకుంటే అందులో చాలా ఈజీ. ఓకేనండి. సో మరి మనకి ఆల్మోస్ట్ 20 minutes నుంచి మనం డౌట్సే క్లియర్ చేస్తున్నాము. ఇంకా ఎవరికి డౌట్స్ లేకపోతే నేను మన కోర్సు స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఓకే, నా స్క్రీన్ S/4HANA 2023 వర్షన్ అదే చెప్తాను ఇప్పుడు. నేను ఇప్పుడు మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను. ఎస్ ఐ విల్ క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే, సో నా స్క్రీన్ విజిబుల్? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఈస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్, స్క్రీన్ ఈజ్ విజిబుల్ ఆర్ నాట్? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే ఫైన్. సో మనకి ఎస్ఏపిలో మనకి S/4HANA ఎంఎం మాడ్యూల్ ఏదైతే ఉందో మ్యూట్లో పెట్టాలి అందరూ కూడా. సో దీన్నే మనం సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు అనమాట. ఈసీసీ అంటే ఓల్డ్ సర్వర్ లైక్ 2G లాగా అనమాట. సో ఈసీసీలో మనకి ఎస్ఏపి ఎంఎం అంటారు.
S4 హనాలో మనకి సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారు. సో మనకి 2G 5Gకి ఎంత డిఫరెన్స్ ఉందో ఈసీసీకి S4 హనాకి అంత డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? సో మన సెషన్లో అంటే ఈసీసీ అనేది సో మనకి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. ఇది మార్కెట్లో దగ్గర దగ్గర 25 ఇయర్స్ నుంచి ఉంది మార్కెట్లో. సో మనకి ఇది ఎప్పుడు ఎండ్ అయిపోతుందంటే 2027 కల్లా ఇది వైండప్ అవుతుంది. అంటే ఈసీసీ ఇంకా ఉండకపోవచ్చు మ్యాక్సిమం. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రిఫర్ చేయాల్సిన కోర్సు S4 హనాలో మీరు వర్షన్ నేర్చుకోవడం. సో మనకి ఏ వర్షన్లో మన క్లాసెస్ ఉంటాయి? సో మన క్లాసెస్ అన్నీ కూడా S4 హనా 2023 వర్షన్లో ఉంటాయి. ఓకే, రేపొద్దున మనకి ఎస్ఆర్ నగర్ అమీర్పేటలో మనకి ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము. పాసిబిలిటీ ఉంటే 9 కల్లా అందరూ కూడా ఆఫీస్కి రండి. ఓకే, ఎవ్రీ వన్ వెల్కమ్. ఒకసారి మీరు ఏమైనా పర్సనల్గా నాతో మాట్లాడాలన్నా మీరు మనతో మాట్లాడచ్చు. ఓకేనా? సో మనకి వర్షన్ వచ్చేటప్పటికి S4 హనా 2023 వర్షన్లో మన క్లాసెస్ ఉంటాయండి. S4 హనా సోర్సింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అంటారనమాట ఈ మోడల్ని. MM మోడల్ అంటే మెటల్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ మోడల్ మనకి చాలా చాలా మంచి మోడల్. ఓకే, సో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి చూడండి, అన్ని కంపెనీస్కి MM మోడల్ కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. అలాగే మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేసే కంపెనీస్ అన్నిటికీ కూడా MM అవసరం అవుతుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి MM మోడల్ చాలా క్రూషియల్ మోడల్. లైక్ SAP FICO మోడల్ ఎలా అయితే మనకి ఇంపార్టెంటో అలాగే S4 హనా MM కూడా ప్రతి కంపెనీకి అవసరం అవుతుంది. అలాగే దాంట్లో ఎంతైతే శాలరీస్ వస్తున్నాయో సేమ్ శాలరీస్ ఇందులో కూడా మనకి వస్తున్నాయి. సేమ్ శాలరీస్, ఈక్వల్ శాలరీస్, పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. బట్ SAP FICO కన్నా కొంచెం SAP MM మోడల్ కొంచెం ఈజీ అనమాట. ఓకే, సో మనకి చూసుకున్నట్లయితే సో మనకి కోర్సు మనకి ఎన్ని రోజులు పడుతుంది? సో మినిమం 100 డేస్ లేకుండా కోర్స్ అయితే అవ్వదు. 100 డేస్లో పక్కాగా అయిపోతుంది. ఓకే, 100 డేస్లో మ్యాక్సిమం కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నో ఇష్యూస్. అమ్మయ్య, కోర్స్ డ్యూరేషన్ కూడా క్లియర్ అయిపోయింది. సో ఏ వర్షన్లో క్లాసెస్ చెప్తాము అనేది కూడా క్లియర్ అయిపోయింది. సార్ మరి ఈ కోర్సులో మరి ఈసీసీ పరిస్థితి ఏంటి? ఒకవేళ నాకు 2025 ఈసీసీలో ఈసీసీ మరి క్వశ్చన్ నన్ను ఏమైనా ఇంటర్వ్యూలో ఈసీసీ గురించి అడిగితే పరిస్థితి ఏంటి అని అడిగితే సో మనం 2 వర్షన్స్ నేర్చుకుంటాం. ఈసీసీకి S4 హనాకి మెయిన్ డిఫరెన్సెస్ ఎక్కడున్నాయో అవన్నీ కూడా మనం నేర్పించడం అనేది జరుగుతుంది. ఓకే, 10% కూడా లేవు మనకి S4 హనాకి ఈసీసీకి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు. చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, మైనర్ చేంజెస్. అవి కూడా మనం క్లాస్లో కవర్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో మరి ట్రైనింగ్ కోర్స్ డ్యూరేషన్ గురించి మాట్లాడుకున్నాం, వర్షన్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఏం కవర్ చేస్తాం అనేది మాట్లాడుకున్నాం. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు 2 జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. So end of the training you can look out for SAP consultant as well as end user positions కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీకు 2 మార్గాలు ఉన్నాయి, ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఒక రూట్ ద్వారా కన్సల్టెంట్ జాబ్ కష్టమవుతుంది అని అనుకుంటే ఎండ్ యూజర్ కూడా P2P జాబ్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. SAP P2P ప్రొక్యూర్ టు పే రిలేటెడ్ జాబ్స్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత చెప్తాను. సో మీకు మనకి కోర్సులో మరి ఎండ్ యూజరు ప్లస్ కన్సల్టెంట్ ట్రైనింగ్ కూడా కవర్ అవుతుంది. ఓకే, అంటే P2P అంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే అని. ఎండ్ యూజర్స్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తారు. కన్సల్టెంట్ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ అనమాట.
రెండు అంటే కన్సల్టెంట్కి ఎండ్ యూజర్ వర్క్ రావాలి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ వర్క్ రావాలి. కాబట్టి దీనికి ఎటువంటి కోడింగ్ ప్రోగ్రామ్స్ అయితే అవసరం లేదు. బిట్లో పెట్టాలండి. ఓకే, ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఎటువంటి కోడింగు ఎటువంటి ప్రోగ్రాము అవసరం లేదు. సో క్వాలిఫికేషన్ ఏముంటే సరిపోతుంది. సో ఇప్పుడు డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు డిగ్రీ, బీటెక్, ఎంటెక్, సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఈ కోర్స్ని పిక్ చేసుకుంటే మంచిది. ఓకే, అలాగే ఎవరైనా సరే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ని పిక్ చేసుకున్న మంచిదే. కాబట్టి మంచి కోర్సే ఇది. డిగ్రీ ఉంటే సరిపోతుంది. మినిమం క్వాలిఫికేషన్ ఈ కోర్సు నేర్చుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ మనకి డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఫార్మా సైడ్ వాళ్ళు కూడా ఇందులో ఎంఎంలో జాయిన్ అవుతూ ఉంటారు. డిగ్రీ ఉందా మేడం ఇందులో? బీ ఫార్మ్, డి ఫార్మా అదేనా? ఎం ఫార్మసీ. డిగ్రీ ఉందా మేడం ఏదైనా? సరిపోతుంది మేడం. వాట్సాప్ గ్రూప్లో ఎవ్రీ టైం మేము మెటీరియల్స్, వీడియోస్ సో డైలీ ఇస్తూ ఉంటాం. డైలీ మీకు మెటీరియల్స్, వీడియోస్ వాట్సాప్లో పడుతూ ఉంటాయి. ఆల్రెడీ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలీదు. సో లేని వాళ్ళు ఒకసారి నో అని, వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు నో అని మీ చాట్లో ఒకసారి పెట్టండి. వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ ఇగ్నోర్. వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు నో అని పెట్టండి ఒకసారి. ఓకే, లింక్ ఇస్తాను. ఆ లింక్లో ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. మెటీరియల్స్ లింక్ ఉంటుంది, ఫ్రీ మెటీరియల్స్ అనమాట. అలాగే మనకి యాప్ బేస్డ్ ట్రైనింగ్ ఉంటుంది. యాప్లో ట్రైనింగ్ ఉంటుంది మనకి. సో మీరు చానియస్కే ఇన్ఫోటెక్ యాప్ అని చెప్పి ప్లే స్టోర్లోకి వెళ్తే, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీ మెటీరియల్స్, మన మొత్తం కంటెంట్ అంతా కూడా ఫ్రీగా వాచ్ చేయొచ్చు, మెటీరియల్స్ వరకు. ఓకే, అలాగే మీకు సో 2 ఇంటర్వ్యూ వర్క్షాప్స్ ఉంటాయి. ఇది చానియస్కే ఇన్ఫోటెక్ యాప్. సో 2 ఇంటర్వ్యూ వర్క్షాప్స్ ఉంటాయి. సో మీరు మాక్ టెస్ట్ కనుక మనకి ఇచ్చినట్లయితే మాక్ టెస్ట్ రెడీగా ఉన్నామంటే సో 2 మాక్ టెస్ట్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, 2 వర్క్షాప్ వీడియో, 2 ఇంటర్వ్యూ వర్క్షాప్స్, ఒక 2 మాక్ టెస్ట్ మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇది మనకి మాక్ టెస్ట్లు, 2 ఇంటర్వ్యూ వర్క్షాప్స్ అనేవి కంపల్సరీగా ఉంటే రెజ్యూమ్ ప్రిపరేషన్. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది కంపల్సరీగా. క్లాస్ మనకి ఎండ్ అవుతుంది అన్న మూమెంట్లో రెజ్యూమ్ రెడీ చేస్తాం మనం. అలాగే ఇంటర్వ్యూ మెటీరియల్. సో జస్ట్ ఇంటర్వ్యూ మెటీరియల్ బయట వాళ్ళకి మనం ఇవ్వాలంటే 2000 ఛార్జ్ చేస్తాం. ఒక ఇంటర్వ్యూ మెటీరియలే మనం 2000 వరకు ఛార్జ్ చేస్తాం. ఓకే, సో ఇంటర్వ్యూ మెటీరియల్. ఓకే, సో మనకి ఇవి మన ఇన్స్టిట్యూషన్ ఇచ్చేది బెనిఫిట్స్. ఓకే, సో మరి ఈ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? బ్యాచ్ మనకి థర్స్డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో థర్స్డే నుంచి 6:30 PM స్టార్ట్ అవుతుంది. టైమింగ్ ఇది. థర్స్డే నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. 6:30 PM కల్లా అందరూ కూడా రెడీగా ఉండాలి. మంచి రోజు పెట్టుకున్నాం. ఓకే, సో బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది కూడా ఇచ్చేసాం. సో ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఓకే, సో సిలబస్ కాపీ మీకు ఇప్పుడు చార్ట్లోనే పెట్టేస్తాను. సిలబస్ కాపీ
సో మనకి ఎస్ఏపి ఎస్4హనా సిలబస్ కాపీ కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో మనం రెండు కన్సల్టెంట్ ఎండ్ యూజర్ లెవెల్లో రెండు కవర్ చేస్తున్నాము. రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ వర్క్షాప్, యాప్ బేస్డ్ లెర్నింగ్, వాట్సాప్ సపోర్ట్ గ్రూపు. ఎవ్రీ టైం వాట్సాప్లో మీకు నైట్ బోర్డులో కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి. లైఫ్ టైం మెంబర్షిప్, మాక్ టెస్ట్, ఇంటర్వ్యూ వర్క్షాప్స్. సో ఇవన్నీ కూడా మనకి కోర్స్ హైలైట్స్. సో బేసిక్లో మనం ఇంట్రడక్షన్లో వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఈఆర్పి, ఈసీసీ ఎస్4హనా, ఎస్ఏపి R3 ఆర్కిటెక్చర్, యాక్టివేట్ వర్సెస్ ఎస్ఆప్ మెథడాలజీ, ఎంఎం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సిస్టమ్ ల్యాండ్స్కేప్, సో P2P సైకిల్, ఫ్యూరీ యాప్స్, ఇవన్నీ కూడా మనకి ఇంట్రడక్షన్లో కవర్ అవుతాయి అన్నమాట. సో తర్వాత మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కవర్ అయ్యే ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఎస్ఏపిలో మనకి కంపెనీ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి, ప్లాంట్ ఇన్ ఎస్ఏపిలో ఎలా క్రియేట్ చేయాలి, పర్చేజ్ ఆర్గనైజేషన్, స్టోరేజ్ లొకేషన్, పర్చేజింగ్ గ్రూప్, అసైన్మెంట్స్, అలాగే మనకి సో డాక్యుమెంట్ టైప్స్ ఎలా చేసుకోవాలనేది కూడా కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అలాగే మాస్టర్ డేటా, మెటల్ మాస్టర్ డేటా ఎలా క్రియేట్ చేస్తారు, వెండర్ మాస్టర్ డేటా ఎలా క్రియేట్ చేస్తారు, ఇన్ఫో రికార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, కోటా అరేంజ్మెంటు, సోర్స్ లిస్టు, సర్వీస్ మాస్టర్, ఇవన్నీ కూడా ఎలా చేస్తారు అనేది కూడా ఉంటుంది అనమాట. సో అలాగే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో మనకి పర్చేస్ రిక్విజిషన్ ఎలా క్రియేట్ చేయాలి, సో అలాగే రిక్వెస్ట్ కొటేషన్, అవుట్లైన్ అగ్రిమెంట్, పీఓ క్రియేషన్, బ్యాచ్ మేనేజ్మెంట్, సో బ్లాంకెట్ పీఓ, యూఎన్బిడబ్ల్యూ మెటల్, ఫ్రీ గూడ్స్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో గూడ్స్ రిసిట్, గూడ్స్ ఇష్యూ, స్టాక్ ట్రాన్స్ఫర్స్, ఫిజికల్ ఇన్వెంటరీ, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. స్పెషల్ స్టాక్లో కన్సైన్మెంట్, సబ్ కాంట్రాక్టింగ్, పైప్లైన్, ఆర్టీపీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. ఇంటిగ్రేషన్స్ కూడా కవర్ చేస్తున్నాం. FI మోడల్తో ఇంటిగ్రేషన్, SD మోడల్తో ఇంటిగ్రేషన్స్, ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం కవర్ చేస్తున్నామండి. ఓకేనా, EP మోడల్తో ఇంటిగ్రేషన్స్, స్పెషల్ ప్రొక్యూర్మెంట్స్, ఓకే, అడ్వాన్స్డ్ MM టాపిక్స్. సో ఇవన్నీ కూడా మనం క్లాస్లో కవర్ చేయబోతున్నాం. మనకి ట్రైనింగ్ లొకేషన్స్ 5 ఏరియాస్లో ఉన్నాయి. అమీర్పేటలో మనకి ఆఫీస్ పెడుతున్నాం మనం, రేపే మనకి ఓపెనింగ్. SR నగర్లో క్లాసెస్ ఉంటాయి, అమీర్పేటలో ఆఫీస్ అనమాట. బెంగళూరులో కూడా మనకి మార్తహాలి లొకేషన్లో కండక్ట్ చేస్తున్నాం. సో క్లాసెస్ గుంటూరు, విజయవాడ ఏరియాలో కూడా మనకి ఆఫీసులు ఉన్నాయి. సో మన యాప్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోండి. చానేస్కే ఇన్ఫోటెక్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్గా. యూట్యూబ్ ఛానల్ మనకి చానేస్కే మీద తెలుగు, ఇంగ్లీష్ వర్షన్లో కూడా ఛానల్స్ ఉన్నాయి. ఓకే, సర్టిఫికేషన్ కెరియర్ కావాలనుకుంటే వెంటనే నన్ను ఆఫ్లైన్లో కాంటాక్ట్ అయితే ఫస్ట్ 1 డేలోనే మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్లైన్ సర్టిఫికేషన్ క్లియర్ చేయించేస్తాను. ఓకే, సో మనకి కన్సల్టెంట్ సాలరీస్ 3 to 6 lakhs ఎంట్రీ లెవెల్లో ఉంటుంది. మిడ్ లెవెల్లో 8 to 15 lakhs, సీనియర్ లెవెల్లో 18 to 30 lakhs, లీడ్ లెవెల్లో 70 to 40 lakhs. ఓకే, సో ఇవి మనకి ట్రైనింగ్ సంబంధించినవి. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మీకు సో యాప్లో పెడుతున్నాము, యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదండి ఎక్కడ ఇదా? ఇదా, ఇది కావాలా మీకు? మీరు నా లింక్డ్ఇన్ ఉంది, చాన్యాస్క్ అని కొడితే మొత్తం అన్ని డేటా అంతా ఉంటుంది. ఓకేనా, సో ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 14+ years of experience right now. So I am director of Chaneska Infotech Private Limited Company. Okay, I am handling SAP queries from directly from companies. సో మీకు మన గురించి తెలియాలి అనుకుంటే డైరెక్ట్గా కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ అవుతాయండి. సో బేసిక్గా మనకి సపరేట్గా మనకి ఈమెయిల్ కూడా ఉంటుంది, మీకు ఇవి కూడా చూపిస్తాను. చాన్యాస్కే హెల్ప్ ఇన్ఫోటెక్ మనకి డైరెక్ట్గా మన కంపెనీసే కాంటాక్ట్ అవుతూ ఉంటాయండి. ఓకే, సో మీకు సో డైరెక్ట్గా మనం కంపెనీస్కి మనం ఈ అబాప్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం. సో డైరెక్ట్గా పెద్ద పెద్ద కంపెనీస్తో కాంటాక్ట్ అవుతాం మనం కూడా. ఓకే, కాబట్టి ఒక ఐడియా మీకు.
సో కాబట్టి మనం కన్సల్టింగ్, అలాగే సర్టిఫికేషన్ గైడెన్స్, కన్సల్టింగ్, మళ్ళీ మీకు అంటే ఏ కైండ్ ఆఫ్ ఎస్ఏపి క్వరీ అయినా మనమే ఫస్ట్ ముందు నుంచి ఉంటాం మార్కెట్లో. ఓకే, మన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో, అందరికీ తెలుసు. మనకి ఈ వీడియో, ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తాను, లేదా యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నుంచి ప్రస్తుతానికి అయితే దీనికి చార్ట్లో పెడతాను. ఓకే, మరి ఈ కోర్సు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసాము. మరి ఫర్దర్గా మనకి ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వాలి అంటే మరి ఫీజు డీటెయిల్స్ అవ్వాలి. ఎన్నిసార్లు అయినా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో బయట మనకి లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఎక్కడ ఉండదు. లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఒకవేళ మీరు కోర్సులో మధ్యలో డ్రాప్ అయితే మళ్ళీ మీకు ఆపర్చునిటీ, మళ్ళీ కోర్సులో జాయిన్ అయ్యే విధంగా ఆపర్చునిటీ. ఓకే, సో మీరు కోర్సు నేర్చుకొని బయటకు వెళ్ళేంత వరకు కూడా సో మనం ఈ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అలాగే దీనికి సంబంధించి జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం మీకు సో వాట్సాప్ గ్రూప్లో పెడతా ఉంటాం. ఓకే, సో ఆ వాట్సాప్ గ్రూపుల్లో మీకు జాబ్ సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎవ్రీ టైం మీకు షేర్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి సిలబస్ కాపీ ఈ చార్ట్లో పెడుతున్నాను. సో వాట్సాప్ గ్రూపులో ఎవరైతే లేరో వాళ్ళకి ఈరోజు లింక్ ఇస్తాను నేను. ఓకే, వాట్సాప్ గ్రూపుల్లో ఉండండి. ఎవ్రీ టైం మీకు మన కోర్స్ మన దాని గురించి ఎప్పటికప్పుడు మీకు డీటెయిల్స్. అందరూ వాట్సాప్ నుంచి, యూట్యూబ్ నుంచే వచ్చారా మొత్తం అందరూ? ఓకే, సో ఇక్కడ సిలబస్ కాపీ నేను మీకు చార్ట్లో పెడుతున్నాను. సో సిలబస్ కాపీ ఇది. ఓకే, సిలబస్ కాపీ మీకు షేర్ చేశాను. ఫర్దర్గా ఇంకా మరి కోర్సు సంబంధించిన ఫీజెస్ గురించి మాట్లాడుకుందాము. సో మీరు ఇమీడియట్గా పేమెంట్ చేస్తే మీకు 1000 డిస్కౌంట్ ఇస్తామండి. 17,000కి కోర్స్ వస్తుంది 3 monthsకి. ఓకేనా. తర్వాత కూడా లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది అనమాట. ఓకే, మ్యూట్లో పెట్టాలండి, మ్యూట్లోకి వెళ్ళాలి వెంకీ గారు. ఓకే, అలా కాదు సార్, నాకు 2 ఇన్స్టాల్మెంట్లో కడతాను అనుకుంటే సో 2 ఇన్స్టాల్మెంట్స్ అండి, 9K. ఓకే, కాబట్టి కోర్సు సంబంధించింది కూడా మీకు మ్యూట్లోకి వెళ్ళాలండి, మ్యూట్లోకి వెళ్తా. సో మనకి కోర్సు సంబంధించింది ఇది. మీరు సో రిజిస్టర్ చేసుకోవడానికి సో గూగుల్ పే లేదా ఫోన్పే మ్యూట్లో పెట్టాలండి, మ్యూట్లో పెడతలేదు, మ్యూట్లో వెళ్ళండి అందరూ కూడా. సో మ్యూట్లోకి వెళ్ళాలి. గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా మీరు ఈ నెంబర్కి సో మీ పేమెంట్ చేసి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ డే నేను ఏం చేయాలో చెప్తాను, ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని మీరు ఎక్కడ అప్లోడ్ చేయాలో చెప్తాను. ఓకే,
సో 901479 ఈ నెంబర్కి గూగుల్ పే లేదా ఫోన్పే చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ సో మీ దగ్గర ఉంచండి. నెక్స్ట్ డే మనం ఏం చేయాలన్నది మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఇది మీరు చేయాల్సిన పని. సో కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చార్ట్లో పెడతాను. ఇష్యూనా? ఓకే. సో ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చార్ట్లో పెడుతున్నాను. ఓకే, కాబట్టి దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో కాబట్టి ఇది మనకి కోర్స్ సంబంధించింది స్ట్రక్చర్. ఓకే, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇలాగే మీకు ఒక లింక్ పంపిస్తాను, రికార్డెడ్ వీడియో. ఆ రికార్డెడ్ వీడియోలో మీరు చూసుకోండి. ఓకేనా? రికార్డెడ్ వీడియో, ఈరోజు క్లాస్ రికార్డెడ్ వీడియో మీకు పంపిస్తున్నాను, చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వెంటనే సో మీరు ఈ నెంబర్కి మీరు పేమెంట్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో మనకి 2 ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయి. ఆపర్చునిటీ సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే 1000కి మీకు డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి 17,000 ఇమీడియట్గా చేస్తే 1000 డిస్కౌంట్. చెప్పండి. Can I ask one question, sir? యా, డెఫినెట్లీ, ప్లీజ్. Sir, weekly any classes తీసుకుంటారు? వీక్లీ, వెరీ గుడ్. 4 to 5 క్లాసెస్, మ్యాక్సిమం 4 క్లాసెస్ అయితే పక్కా ఉంటాయి. ఓకే, 2 క్లాసెస్ మీ ప్రాక్టీస్. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే ఉండవండి, సాటర్డే సండే ఉండదు. ఈ వీక్ మాత్రం సాటర్డే కండక్ట్ చేస్తాను, నెక్స్ట్ వీక్ మాత్రం, తర్వాత నుంచి సాటర్డే సండే ఉండదు. సో మనకి 4 to 5 క్లాసెస్ మ్యాక్సిమం అండి, 100 రోజుల్లో అయిపోతుంది. మీ క్లాసులతో పని లేదు, 100 రోజుల్లో అయిపోతుంది. ఓకేనా? రైట్. సో ఎంత స్లోగా వెళ్తామంటే చాలా స్లోగానే వెళ్తాము, అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి. తొందరగా ఫాస్ట్గా కంప్లీట్ అయితే అవదండి, ముందే చెప్తున్నా. ఓకేనా? రైట్. 6:30కి అయితే మనకి క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వీక్లీ మనకి 2 క్లాసెస్. చెప్పండి. సార్ ఏం లేదు సార్, మేము వర్కింగ్ ప్రొఫెషనల్ సార్. ఇంకేం ఒకవేళ జాయిన్ అయిపోయింటే ఆ క్లాస్ మరి రికార్డ్ వస్తుంది. ఓకే సార్. హలో సార్, ఒక డౌట్ అడగచ్చా? చెప్పండి. అది ఇప్పుడు ఎంఎం కాకుండా ఎస్పీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఎస్డి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ప్రాక్టికల్ క్లాసెస్ మనకి మండే రోజున రండి. రేపు మనకి ఒక క్లాస్ ఉంది. ఓకే, రేపు క్లాస్ ఉంది. మీరు జాయిన్ అవుతాను అనుకుంటే ఇమీడియట్గా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనే టైం పడుతుంది. ఓకేనా? 1 మంత్ పడుతుంది. ఓకే, సో గాయస్ అన్నీ ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మొత్తం డీటెయిల్స్ అన్నీ పెట్టేశాను. ఇక మీకు పెట్టాల్సింది ఏంటి అంటే వాట్సాప్ లింక్ పెట్టాలి. వాట్సాప్ లింక్ పెడతాను, అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా? ఆల్ రైట్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్ డైలీ క్లాస్ డ్యూరేషన్ సార్? ఇచ్చేస్తాను, ఇక్కడ చూడండి మొత్తం అన్నీ పెట్టాను. 40-45 మినిట్స్ అండి. ఓకే, ఓకే సార్. యాక్టివ్ క్లాస్ థర్స్డే నుంచి 6:30 PM కల్లా మళ్ళీ జరుగుద్ది. ఆ వాట్సాప్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ. అవన్నీ నేను చెప్తానండి. సో 1800 3 months అవుతుంది. 3 monthsకి 1800 సర్వర్ యాక్సెస్ సెపరేట్ అనమాట. హలో చెప్పండి. మార్నింగ్ క్లాసెస్ ఏమి ఉన్నాయి సార్ ఎంఎం? లేదండి, మార్నింగ్ ఉండదు, ఈవినింగే ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. సీ యూ నెక్స్ట్ క్లాస్.